పరిచయం అయ్యేది అంతే. ఇంకా క్లోజ్గా తిరిగిరు చేసిరు అయిపోయింది. ఇక లాస్ట్కి మా ఇంటికి వచ్చేవరకు ఆ అమ్మాయి తల్లి కేసు పెట్టి తీసుకెళ్ళింది. ఇద్దరిని తీసుకెళ్ళి జేడిమెట్ల కాడ వదిలిపెట్టింది. ఆడ వదిలిపెట్టినాక మళ్ళీ ఇద్దరు మాట్లాడలేక సార్తో మాట్లాడి చేసి మేము పక్కకు జరిగినాం. ఆ అమ్మాయి ఇద్దరు తల్లి బిడ్డలు ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళాక ఏమైంది కూడా తెలియదు. ఇక ఇక్కడ మీటింగ్ పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చిర్రు. వచ్చి చేసి మా ఓన్ మీద జర లొల్లి పెట్టిరు అంతే. ఇక సార్ ఇక్కడనైతే బిర్ర అయింది లొల్లి. ఇంకా అక్కడ ఏం కాలేదు, కానీ ఇక్కడ మాత్రం అయితే పోలీసు వాళ్ళని రౌడీ లెక్క తీసుకొచ్చి కొట్టిచ్చిన మాట్లాడింది అంతే. ఇక తర్వాత ఏమైంది? ఇంకా తర్వాతకి ఏం కాలేదు. ఇక అక్కడికే తీసుకెళ్ళింది జేడిమెట్లకి. మీ అబ్బాయి ఏం లేదు, మా అబ్బాయి తప్పు ఏం లేదు. ఇలా ఒక్కటి ఏది తప్పు లేదు మా అబ్బాయిది. ఫోన్లో టచ్ మాట్లాడడమే తప్పు. మర్డర్ సంగతి మా అబ్బాయి తప్పే లేదు సార్. అంటే మీ అబ్బాయి లేదు, ఏది లేదు అసలు. మా అబ్బాయి తప్పే లేదు. ఇద్దరిది తప్పు లేదు. చంపింది నాకు తెలియదు సార్. ఇక అది మాత్రం అయితే వాళ్ళ ఇష్టం. ఇక తీర్మానం అయితే వాళ్ళది. ఇక మనకైతే తెలియదు సార్. ఇక చంపడం కరెక్ట్ అంటే నాకు అయితే తెలియదు. ఆన్సర్ అయితే వాళ్ళకి ఇరకాలి, పిల్ల తల్లిలకు ఇరకాలి. మనకు తెలియదు సార్. ఇక అది ఇట్లా జరిగింది అంతే సార్. ఇక అదే మా ఓన్ మీద కొంచెం రివర్స్ లేవడం తప్పు. ఇట్లా ఆమెదే చనిపోయిన ఆమెది ఇక్కడ మస్తు బిర్రు చేసింది. ఇంకా అక్కడ తల్లి పిల్ల కలిసి ఏం చేసిరో తెలియదు, కానీ తీసుకుపోయి ఇక తల్లి పిల్ల ఇరికిరు. ఇప్పుడు అంతే. ఇక వాళ్ళ తప్పయి మా పిల్లల్ని ఇరికియడం తప్పయింది. ఇప్పుడు మీ అబ్బాయి ఎక్కడ ఉన్నమ్మా? మా అబ్బాయి జేడిమెట్లనే ఉంది, స్టేషన్లోనే. అమ్మాయి అబ్బాయి ఇద్దరు అంతే సార్. ఇక